హాయ్ టు ఎవ్రీవన్. ఈ వీడియో ద గ్రేట్ కింగ్ టిప్పు సుల్తాన్ గారి మ్యూజియం గురించి తెలపడానికి. ఈయన వచ్చేసి 1751లో నాటి దేవనహల్లు, ఇప్పుడు ప్రస్తుతం అయితే బెంగళూరు సమీపంలోని జన్మించారు. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి చిత్రలేఖనం వెనుక చాలా మీనింగ్స్ దాగి ఉన్నాయి. చిత్రలేఖనం మీన్స్ డ్రాయింగ్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఆయన పాలనా కాలంలో అయితే ఈయన ఎక్కువ వ్యవసాయం మీద, ఆధునిక సాంకేతిక పరిశ్రమల మీద, తర్వాత మిషనరీ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాడు. ఈయన తండ్రి హైదర్ అలీ. ఈయన వచ్చేసి మైసూర్ రాజ్యానికి శక్తివంతమైన సైనిక నాయకుడు. వారి తండ్రి గారి కాలం అయిన తర్వాత 1782లో ఈయన రాజ్యాధికారాన్ని అనేది పొందారు. ఇక్కడ ప్రతిదీ టిప్పు సుల్తాన్ గారు ఆయన జీవన శైలి, ఆయన మెలిగినటువంటి విధానము, రాజరికము అన్నీ కూడా ఈ వాల్ మీద నీట్గా డ్రాయింగ్స్ పొందుపరిచారు. చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క డ్రాయింగ్ వెనుక మంచి అర్థం దాగి ఉంది. ఈ విధంగా మనం లోపలికి వెళ్ళి చూస్తే ఆయన పాలించినటువంటి రాజ్యాలు, కోటలు, కొండలు, తర్వాత ఇవన్నీ కూడా డ్రాయింగ్స్ వేసి పెట్టారు. ఇక్కడ ఈ డిజైన్స్ అండ్ పెయింటింగ్స్ చూడండి, నాటి కాలంలో పెయింటింగ్స్ చూడండి ఎంత చక్కగా పొందుపరిచారో. ఇప్పట్లో అయితే కనుక ఇంత క్వాలిటీ పెయింటింగ్స్ మనకు లభించవేమో. ఇవన్నీ కూడా మందంగా నీట్గా వేశారు కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా కాపాడుతూ మ్యూజియంలో సెట్ చేశారు. ఇవన్నీ కూడా చేత్తో చిత్రించినటువంటి డ్రాయింగ్స్ చూడండి, నీట్గా ఫ్రేమ్స్ చేసి పొందుపరిచారు మనకు మ్యూజియంలో. తర్వాత ఇవన్నీ కూడా బ్రిటిష్ వారు అప్పట్లో రాజ్యాధికారంగా వారికి అనుకూలంగా చేస్తే ఈ విధంగా సత్కరించేవారు. తర్వాత ఇక్కడైతే మనము టిప్పు సుల్తాన్ గారి కాలంలో వాడినటువంటి పాత్రలు చూడండి. ఇవన్నీ కూడా సిల్వర్ పాత్రలు. అదే విధంగా నీట్గా పొందుపరిచారు. మనకు ప్రతి పనిముట్ల మీద లేదా ప్రతి వస్తువుల మీద దాని గురించి రాసి పెట్టి నింటారు. ఇదైతే శ్రీరంగపట్నం ఆయన నిర్మించారు టెంపుల్. ఆ టెంపుల్ యొక్క నిర్మాణం చూడండి. స్కూల్ స్టూడెంట్స్ కానీ, తర్వాత విజిటర్స్, ఫారినర్స్ ఎంతోమంది రోజు విజిట్ చేస్తూ ఉంటారు ఈ మ్యూజియంని. చూడండి, ఆయన వాడినటువంటి తుపాకులు, ఫిరంగులు ఇవన్నీ కూడా నీట్గా గ్లాసుల్లో పొందుపరిచారు, ఎవరు టచ్ చేయకుండా. పర్ఫెక్ట్గా ప్రొటెక్ట్ చేస్తున్నారనే దానికి నిదర్శనం అండి ఈ మ్యూజియం అయితే. ఎందుకంటే ఆయన వాడినటువంటి వస్త్రాలతో సహా అన్నీ కూడా నీట్గా మనకు పొందుపరిచారు ఇక్కడ. అవి కూడా చూపిస్తాను చూడండి. సిల్క్ పరిశ్రమలు కూడా ఆయన నాటి కాలంలో పొందుపరిచారు. చూడండి, ఇవన్నీ కూడా బాకులు లేదా కత్తులు ఆయన వాడినటువంటివి. తర్వాత ఆయన వాడినటువంటి షర్టు ఇది, జాకెట్, దాన్ని కూడా మంచిగా గ్లాసులో ఏర్పరిచారు చూడండి. ఈయన సోషల్ సార్ అండి. పిల్లలకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మ్యూజియంలో ఉన్నటువంటి పరికరాలు, పనిముట్ల గురించి పిల్లలకి చక్కగా తెలియజేస్తున్నారు. ఇది ఆయన కాలంలో చిత్రించినటువంటి డ్రాయింగ్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా డ్రా చేశారో. తర్వాత ఆనాటి కాలంలో ఫిరంగీలు,
అప్పట్లో ఇల్లులు ఈ విధంగా ఉండేవేమో. దాని తర్వాత ఇక్కడ టిప్పు సుల్తాన్ మైసూర్ ప్రాంతానికి గొప్ప నాయకుడు, కానీ ఆయన ఒక ఆవిష్కర్త, దేశభక్తుడు. ఆయన మ్యూజియం ఆయన జీవితాన్ని సజీవంగానే చూపిస్తూ ఉంది ఇక్కడ. దాని తర్వాత చూడండి, ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క కాయిన్స్, అప్పట్లో వారు వాడినటువంటి కాయిన్స్, ఇవన్నీ కూడా ఈ మ్యూజియం గురించి విద్యార్థుల కోసం సులభమైన పాఠ్యరూపం. ప్రతి ఆర్నమెంట్స్ మీద, ప్రతి పిక్చర్స్ మీద వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ నీట్గా రాసి ఉంటుంది పిల్లలు చదువుకోవడానికి. ఇది టిప్పు సుల్తాన్ గారు వారి కుమారులు ఇద్దరు కూడా ఒకే దగ్గర ఉన్నట్టుగా డ్రాయింగ్స్ వేశారు. దాని తర్వాత మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ ఈ కోట ఎదురుగా ఉద్యానవనాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ ఉద్యానవనం అనేది ఎంతో ఆకర్షణీయులను చేస్తుంది మనుషుల్ని. ఎందుకంటే అక్కడ పాజిటివ్ వెబ్స్ అనేటివి మనకి నీట్గా కనిపిస్తాయి. టిప్పు సుల్తాన్ గారు ఇంత అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ, ఆయన చేసినటువంటి పరిశ్రమలు అవన్నీ ఇప్పటికీ ఉన్నప్పటికీ, ఆయన సమాధి మాత్రము కొద్దిగా ఈ మ్యూజియంకి దూరంలో ఈ విధంగా శిథిలావస్థలో ఉంది. దీన్ని ఎందుకు డెవలప్ చేయలేదో అర్థం కావడం లేదు.